హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టైలరింగ్ క్లాసెస్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, ఇది క్లాస్ 1. మీ అందరికీ కూడా ఒక వీడియోలో అయితే ఇన్ఫార్మ్ చేశాను కదా! మండే నుండి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాననేసి. సో, ప్రతి ఒక్కరికి కూడా జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఈ వీడియో చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. మీ బ్లౌజెసే కాకుండా కస్టమర్ బ్లౌజెస్ కుట్టే విధంగా అయితే చేయగలను నేనైతే హామీ ఇస్తున్నాను. బట్ మీరు చేయవలసింది ఏంటి అంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సిందే. ఇంతటితో ఇది అయిపోతుంది అనడానికి లేదనమాట. సో, నేను ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా వీడియోనైతే కంటిన్యూ చేస్తున్నాను చూడండి. టైలరింగ్‌లో మనకి మెయిన్‌గా కావాల్సింది మిషన్ అనమాట. మనం ఎంత నేర్చుకున్నా సరే అది ప్రాక్టికల్‌గా చేయకపోతే వృధా ప్రయాస అవుతుంది. సో, మిషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. నేను వాడుతుందయితే శక్తి మిషను. ఇది ఫోల్డింగ్ మిషన్ అంటారు చూడండి. ఎక్స్‌ట్రాగా చిన్న టేబుల్ అయితే ఉంటుంది. దీన్ని మనం అవసరం లేదు అనుకుంటే కిందకి ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదు మనకి అవసరం పడుతుంది అనుకుంటే పైకి ఇలా లేపుకున్నామనుకోండి టేబుల్ అయితే సెట్ అయిపోతుంది. నేను మ్యాక్సిమం బ్లౌజెస్ అన్నీ కూడా ఈ టేబుల్ మీదే కట్ చేస్తాను. మీరు నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడొచ్చు. ఓన్లీ మాకు ఇంట్లోకే బయట వాళ్ళవి ఏమి కుట్టము అనుకుంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఆల్ స్టిచెస్ ఒక దాంట్లో వచ్చింది ఉంటుంది. లేదు అనుకుంటే చిన్న మిషన్ అయినా నార్మల్ స్టిచ్ తీసుకోవచ్చు. ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. బట్ మనం బయట వాళ్ళవి కుట్టాలి అనుకుంటే మాత్రం ఈ మిషన్ అయినా తీసుకోండి. లేదు అనుకుంటే జూకీ మిషన్ ఉంటుంది కదా! సో, అదైనా పర్వాలేదు. బట్ అదైతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందనమాట. ఇదైతే నాకు మోటార్‌తో కలిపి 10,000కి అలా వచ్చేసింది. ఇంటికొచ్చేటప్పటికి అలా 10,000 అయితే అయ్యింది. సో, నేనిచ్చే సజెషన్ ఏంటంటే స్టార్టింగ్‌లోనే అంత ఎక్కువ అమౌంట్ పెట్టి జూకీ మిషన్స్ అలాంటివి తీసుకోవడం వేస్ట్ అని అంటాననమాట. స్టార్టింగ్‌లో కాబట్టి మనం అది మేనేజ్ చేయలేము. స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మనకి టైలరింగ్‌లో మెయిన్‌గా యూజ్ అయ్యేది ఏంటి అంటే మిషన్ తర్వాత ఇంకా మనం క్లాత్స్ ఏమైనా కట్ చేయాలి అంటే సిజర్ కావాలి. ఇక్కడ చూడండి నేను లక్కీ బ్రాండ్ తీసుకున్నాను. అండ్ 10 నెంబర్ అనమాట. మనకి ఇందులో 9, 10, 11, 12 ఇలా నెంబర్స్ అయితే ఉంటాయి. సో, నేనైతే ఈ 10 నెంబర్ తీసుకున్నాను. మీడియంగా ఉంది కదా! ఏది కట్ చేయడానికైనా సరే సరిపోతుంది. అండ్ మనం ఒకసారి మంచి సిజర్ కొన్నాము అంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కునే పని ఉండదు అసలు. ఆ ఒక్క సిజర్‌తోనే మనం టైలరింగ్ అన్నది చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కేల్ అనమాట. స్కేల్స్ పెద్దగా చాలా స్కేల్స్ ఉంటాయి. బట్ మెయిన్‌గా మనకి 2 స్కేల్‌లు ఉంటే సరిపోతుంది. నేను వాడేది ఈ ఐరన్ స్కేల్ ఒకటి, ఇంకోటి కర్వ్ స్కేల్‌లా ఉంటుంది అదొకటి. ఈ స్ట్రైట్ స్కేల్ ఏంటంటే మనకి లైన్స్ డ్రా చేసుకోవడానికి బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మనం చేత్తో ఎలా పడితే అలా డ్రా చేస్తామనుకోండి ఫినిషింగ్ అది అంత నీట్‌గా ఉండదు. కాబట్టి మనం ఇలాంటి స్కేల్స్ యూజ్ చేయడం వల్ల ఫినిషింగు, ఫిట్టింగు ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఇవ్వగలుగుతాము. కర్వ్ స్కేల్ అన్నాను కదా! అది ఇదే అనమాట. చూడడానికి మనకి 6 నెంబర్‌లా అయితే ఉంటుంది. ఈ 2 స్కేల్స్ ఉంటే మనం బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఇవ్వగలం. నేను స్టార్టింగ్‌లో చెక్క స్కేలు, ప్లాస్టిక్ స్కేలు ఇలాంటివి కొన్ని స్కేల్స్ అయితే తీసుకున్నాను. బట్ ఇరిగిపోతూ ఉండేవి. తర్వాత అయితే ఐరన్ స్కేల్ తీసుకున్నాను. ఇది తీసుకున్న తర్వాత ఇంకో స్కేలే తీసుకోలేదనమాట. చాలా బాగా యూజ్‌ఫుల్ అయింది నాకు. సో, మనం కొన్ని వస్తువులు ఏంటి అంటే పర్మనెంట్‌గా ఉండాలి అంటే కొంచెం ఒక రూపాయి అటు ఇటు అయినా సరే మంచివి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మళ్ళీ కొనే పనుండదు. నార్మల్‌ది రూ. 10 ఎంతో ఉంటే ప్లాస్టిక్ స్కేలు ఇది 15, 20 ఉంటుంది అంతే. బట్ ఇరగదు అస్సలు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇగోండి ఈ కరువు స్కేలు మనకి మెయిన్‌గా దేనికి యూజ్ అవుతుందంటే నెక్ రౌండ్ గానీ, ఆర్మ్ రౌండ్ గానీ మనం దీంతో మార్క్ చేసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. హ్యాండ్‌తో అనుకోండి కొంచెం అటు ఇటు కావచ్చు. బట్ ఇలా స్కేల్ పెట్టి మనం డ్రా చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ ఎల్ షేప్ వచ్చింది కదా! మనకి ఆర్మ్ రౌండ్ దగ్గర ఇలానే షేప్ వస్తుంది. అక్కడ మనం ఇలా స్కేల్ పెట్టుకొని రౌండ్ డ్రా చేసుకున్నామనుకోండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ముందు ముందు వీడియోస్‌లో మీ అందరికీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఏది ఎక్కడ వాడాలో అన్నది క్లియర్‌గా మనకి తెలుస్తుంది. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇది మార్కింగ్ పీస్ అంటారు. మార్కింగ్ పీస్ మనం మెయిన్‌గా బ్లౌజెస్ మీద కానివ్వండి, డ్రెసెస్ మీద కానివ్వండి, మనం మార్కింగ్ పెట్టాలి అంటే, మార్క్ చెయ్యాలి అంటే, ఈ మార్కింగ్ పీస్ అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాక్ పీస్‌లు వాటితో అయితే ఒక ఇంచు అటు ఇటు కావచ్చు. బట్ ఈ మార్కింగ్ పీస్ మాత్రం అలా కాదు పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇంకా ఇదొచ్చేసరికి టేప్ అనమాట. టేప్‌లో మనం చూడండి ఇక్కడ నంబర్స్ ఉన్నాయి కదా! వీటిని 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్, 4 ఇంచ్, 5 ఇంచ్, 6 ఇంచ్ ఇలా ఇంచెస్‌లో అయితే మనం కొలుస్తామనమాట ఇటు సైడు. చూస్తున్నారు కదా! ఇలా
మనం 1 ఇంచో, 2 ఇంచో ఇలా ఇంచెస్ అయితే మెజర్‌మెంట్స్‌కి మెయిన్‌గా ఇటు సైడ్ యూజ్ చేస్తాము. మొత్తం బాడీ మెజర్‌మెంట్స్ కానివ్వండి, బ్లౌజ్ ఏదైనా సరే మనం ఆ ఇంచెస్‌లోనే కొలుస్తాం. ఇటు సైడ్ చూడండి దగ్గరగా ఉన్నాయి కదా నంబర్స్ 1, 2, 3, 4, 5, 6 అనేసి. సో, ఈ దగ్గరగా ఉన్నవి మనం సెంటీమీటర్స్ అంటాము. సో, చూడండి ఇక్కడ మనకి చిన్న లెటర్స్‌తో కూడా రాశారు సీఎం అనేసి. సో, సెంటీమీటర్స్ అనమాట. ఇలా మనకి ఒక 100 సెంటీమీటర్స్ కలిస్తే 1 మీటర్ అవుతుంది. మనం క్లాత్‌ని మీటర్స్‌తో కొలుస్తాం కదా! 1 మీటరా? 2 మీటర్సా? అని అడుగుతూ ఉంటాం కదా! సో, అలా అనమాట. 100 సెంటీమీటర్స్ అయితే 1 మీటర్ అవుతుంది. ఇది బాగా గుర్తుంచుకోండి. టేప్‌తోని మనకి బ్లౌజ్ అయినా సరే, బాడీ మెజర్‌మెంట్స్ అయినా సరే కొలుచుకోవడం రావాలి. కొలుచుకొని వాటిని ఆ విధంగా కటింగు, స్టిచ్చింగు చేయడం కూడా రావాలనమాట. సో, టేప్ మాత్రం చాలా యూజ్‌ఫుల్ అసలు టైలరింగ్‌లో మెయిన్ టేపు. ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్కటి కూడా మెయిన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ గూడా. ఇందులో ఒక్కటి లేకపోయినా సరే మనం అసలు టైలరింగ్ చెయ్యలేము. సో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉండాల్సినవి. సో, ఇప్పటి వరకు కూడా నేను టైలరింగ్ కోసమే చూపించాను. అండ్ మార్కర్ వచ్చేసి మీరు పేపర్స్ మీద వాటి మీద కటింగ్ చేస్తారు కాబట్టి డైరెక్ట్‌గా మీరు పెన్‌తో వాటితో మార్కింగ్ చేశారనుకోండి అంతగా కనిపించదు. సో, మార్కింగ్ అయితే న్యూస్ పేపర్స్ ఎక్కువ తీసుకోండి. స్టార్టింగ్‌లో మనకి న్యూస్ పేపర్సే కదా బాగా ఉపయోగకరంగా ఉంటాయి. అంటే డైరెక్ట్‌గా బ్లౌజుల మీద వాటిల మీద కట్ చేయలేము కాబట్టి మార్కరు అండ్ అలానే న్యూస్ పేపర్స్ అయితే తీసుకోండి. ప్రాక్టీస్ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి న్యూస్ పేపర్స్ చాలా ఎక్కువగానే కావాలి. సో, ఎవరి దగ్గరైనా ఉంటే ఒక కేజీ లెక్కలు తీసుకున్నారనుకోండి మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సో, చూడండి ఇప్పుడు మనకి ఇంతవరకు మనకి టైలరింగ్‌కి ఏ ఐటెమ్స్ కావాలో అన్నది చెప్పాను కదా! ఇప్పుడు చూడండి క్లాస్ 1లో మెయిన్‌గా కొన్ని పాయింట్స్ అయితే మీ అందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నా దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకా వేరే బోర్డు అలాంటివేమీ లేవనమాట. సో, నేను కూడా మీకు న్యూస్ పేపర్ మీదే మార్కర్ పెట్టి చెప్తున్నాను. మీ అందరికీ అర్థమవుతుంది కదా! పైనైతే క్లాస్ 1 అని రాసాను హెడ్డింగ్ అంతే. సో, ఇప్పుడు మనకి బ్లౌజ్‌కి ఏమేమి అవసరం అవుతాయి అంటే మన సైజ్ బట్టి కాదు అసలు మనది ఏ సైజ్ బ్లౌజ్ అన్నది కూడా తెలుసుకోవాలి కదా! సో, ఇలా ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు ముందు క్లాసుల్లో అయితే వివరిస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడు నేను ఒక 5 పాయింట్స్ అయితే మీ అందరికీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్లౌజు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలనమాట. ఫిట్టింగ్ బాగోవడము అంటే ఏంటంటే ఇంకొకటి ఏమి కాదు. మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ చూడ్డానికి కూడా బ్లౌజ్ అంతా బావుండాలి. చూస్తున్నారు కదా! ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫిట్టింగ్. ఫిట్టింగ్ అంటే మనకి బ్లౌజ్ కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ మనం వేసుకున్న తర్వాత చూడడానికి బాగుండాలి. సో, ఈ 2 మెయింటైన్ చేస్తూ కరెక్ట్‌గా బాడీకి అద్దినట్టుగా ఉండాలనమాట బ్లౌజు. అప్పుడు ఫిట్టింగ్ బావుంది అనేసి అంటూ ఉంటారు కదా! సో, ఇదే ఫిట్టింగ్ అంటే ఇంకేమీ కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి బ్లౌజెస్‌లో 2 రకాల బ్లౌజెస్ అయితే ఉంటాయన్నమాట. ఎన్ని రకాలంటే 2 రకాలు. అదేంటి 2 రకాలే ఉండడం ఏంటి? చాలా రకాలు ఉంటాయి కదా! ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ వేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో డిజైన్ వేసుకుంటారు కదా! ఈవిడేటి 2 రకాల బ్లౌజెసే అంటుంది అనుకుంటున్నారా? సో, చూడండి ఇక్కడ మనకి డిజైన్స్ అనేవి చాలా రకాలు ఉన్నప్పటికీ, మోడల్స్ చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి మెయిన్‌గా 2 కట్లు బ్లౌజులు ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసరికి స్ట్రైట్ కట్ బ్లౌజు, ఇంకోటొచ్చేసరికి క్రాస్ కట్ బ్లౌజు. ఈ 2 రకాల బ్లౌజులన్నవి మనకి ఉంటాయి. చూడండి టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అని పెట్టాను కదా! ఇదొచ్చేసరికి సెకండ్ పాయింట్ అనమాట. సో, మనకి ఎన్ని టైప్స్ బ్లౌజులుంటాయి? 2 టైప్స్ బ్లౌజులుంటాయి. ఒకటి స్ట్రైట్ కట్టు, ఇంకోటి క్రాస్ కట్ అనమాట. సో, స్ట్రైట్ కట్ అంటే మెయిన్‌గా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజుల్లో ఉపయోగిస్తూ ఉంటాము. సో, ఈ మధ్యన ప్రిన్సెస్ కట్ అన్నది చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా! సో, స్ట్రైట్ కట్ అన్నది ప్రిన్సెస్ కట్‌లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ కట్ అనమాట. క్రాస్ కట్ బ్లౌజు 80% పీపుల్ ఇదే క్రాస్ కట్ బ్లౌజ్‌ని వాడతారు, వాడుతున్నారు. అండ్ అంటే మన చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ఇప్పుడంటే చాలా మోడల్ బ్లౌజులు వచ్చాయి గానీ, ఒకప్పుడు మాత్రం క్రాస్ కట్ బ్లౌజేననమాట. ఇంకోటి అప్పుడు తెలిసేది కాదు కదా! సో, 80% పీపుల్ క్రాస్ కట్టే వాడేవారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే స్ట్రైట్ కట్ అంటున్నాను కదా! క్రాస్ కట్‌లో 80% అన్నారు. ఇంకో 20% ఏమైంది అని మీకు డౌట్ రావచ్చు. సో, 20% అంటే చిన్న పిల్లలు. ఒక స్మాల్ సైజ్ కన్నా చిన్న సైజు
చిన్నపిల్లలనమాట. వాళ్ళకి ఇంకా క్లియర్‌గా మీకు చెప్పాలి అంటే చెస్ట్ ఎక్కువ ఉండదు కాబట్టి క్రాస్ కటింగ్‌తో పనుండదు. అండ్ ముసలి వాళ్ళకి కూడా క్రాస్ కటింగ్ నచ్చదు కాబట్టి సో, వాళ్ళు కూడా స్ట్రెయిట్ కట్ పెట్టించుకునేవాళ్ళు. సో, ఒక 20% పీపుల్ మాత్రం స్ట్రెయిట్ కట్ అయినా సరే నార్మల్ బ్లౌజు కుట్టించుకుంటూ ఉండేవాళ్ళనమాట. 80% మాత్రం క్రాస్ కట్ బ్లౌజు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో, మెయిన్‌గా ఈ క్రాస్ కట్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అంటే, మనకి కొన్నిసార్లు హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల లేదంటే కొన్ని కొన్ని టైమ్స్‌లో చెస్ట్ అన్నది ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుందంట. సో, ఈ క్రాస్ కట్ వల్ల ఏంటంటే, మనకి బ్లౌజ్ అన్నది కొంచెం సాగుతుంది. సో, ఆ సాగటం వలన మనకి బ్లౌజ్ అన్నది కరెక్ట్‌గా ఫిట్ అవుతుంది. సో, మీ అందరికీ కూడా క్లియర్‌గా అర్థం అవ్వాలన్నట్లుగా ఈ పాయింట్ అన్నది చెప్పాను అంతే. సో, నెక్స్ట్ వచ్చేసి చాయిస్ అనమాట. ఈ చాయిస్ ఏంటి అంటే, మనకి నచ్చినట్లు, మనకు వచ్చినట్లు కుట్టడం కాదు బ్లౌజ్ అన్నది. కస్టమర్‌కి నచ్చేటట్లుగా కుట్టాలి అనమాట. మనకి ఇలాగే వచ్చి ఇలాగే కుడతాము అంటే కరెక్ట్ కాదు. కొంతమందికి షోల్డర్ చిన్నదుంటే నచ్చుతుంది. మరికొంతమందికి షోల్డర్ ఎక్కువ ఉంటే నచ్చుతుంది. ఇలా కస్టమర్ చాయిస్ బట్టి మనం బ్లౌజ్ అన్నది కుట్టాలి. సో, అప్పుడే మన దగ్గరికి రిపీటెడ్ కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. మనం ఎంత చేంజ్ చేయాలి అన్నా సరే, ఒకటి షోల్డర్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ డీపు, ఫ్రంట్ నెక్ డీపు అండ్ బ్లౌజ్ హైటు. ఇవి మాత్రం మనం కస్టమర్ చాయిస్ బట్టి చేంజెస్ చేసుకోవడానికి అవుతుంది. ఇంకోటి నెక్ విడ్త్ ఇలా కొన్ని పాయింట్స్ అయితే మనం చేంజ్ చేయలేమనమాట. ఇంకా వాటిని కస్టమర్‌కి నచ్చేటట్లు అంటే అవ్వదు. ఎందుకంటే సైజ్ బట్టి మనం నెక్ విడ్త్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి అవ్వదనమాట. సో, నెక్స్ట్ చూడండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజు, ఆర్మ్ లూజు. మనకి ఇక్కడ మెయిన్‌గా మన కటింగు చాలా సింపుల్‌గా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ఆర్మ్ లూజ్ తెలిస్తే చాలనమాట. చెస్ట్ లూజ్ ఇంకా ప్రత్యేకించి ఏమి కూడా తెలుసుకోనవసరం లేదు. మెయిన్‌గా మన బ్లౌజ్ కటింగ్ అన్నది ఆర్మ్ లూజ్ బట్టే ఆధారపడి ఉంటుంది. మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఒక్కటి తెలిస్తే చాలు. చెస్ట్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఏంటో అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చెప్తాననమాట. మెయిన్‌గా మనకి ఇక్కడ ఆర్మ్ లూజ్ తెలిస్తే చాలు. చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చెస్ట్ లూజ్‌కి, ఆర్మ్ లూజ్‌కి మ్యాచ్ అవుతుంది. అది ఎలాగో ఏంటో కూడా చెప్తాననమాట. సో, ఇక్కడ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో మనకి చెస్ట్ లూజ్ అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చినట్లే. అండ్ బ్లౌజు ఫిట్టింగ్ అవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. సో, ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ అయితే చెప్తాననమాట. అదేంటి అంటే ఏదైనా సరే మనం నేర్చుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా చెప్తున్నారో అన్నదానికన్నా మనకి ఏ విధంగా వాళ్ళు చెప్పేది అర్థమవుతుందో సో, ఆ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మనం దేన్నైనా సరే తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, నేను కూడా మీ అందరికీ అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు కూడా నేను 4 పాయింట్స్ అయితే చెప్పాను కదా! ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్ అనమాట. అదేంటి అంటే ఫినిషింగ్. ఫినిషింగ్ అంటే మనం ఇంట్లో కుట్టినా సరే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం చేసే కటింగ్ కానివ్వండి, స్టిచ్చింగ్ కానివ్వండి, నేను చెప్పే ఈ కొన్ని పాయింట్స్ ఫాలో అయ్యారంటే మీకు డెఫినెట్‌గా ఇంట్లో కుట్టినా సరే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. వచ్చేటట్లుగా చెయ్యాలనమాట. అప్పుడే మన దగ్గరికి ఇంకా అలా బ్లౌజెస్ ఇవ్వడానికి కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు. సో, ఫినిషింగ్ అయితే చాలా ఇంపార్టెంటు. మనం ఎలా పడితే అలా కుట్టేసామనుకోండి అస్సలు బాగుండదనమాట. ఒకసారి ఆలోచించుకోండి. మనం బయట వాళ్ళకిచ్చి వాళ్ళు ఎలా పడితే అలాగా స్టిచ్చింగ్ చేసి మనకిచ్చారనుకోండి, మనం ఇష్టపడతామా ఆ బ్లౌజ్‌ని వేసుకోవడానికి? సో, అదే విధంగా మనం వేరొకళ్ళకి కుట్టిచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచిస్తారు కదా! సో, మనం ఫినిషింగ్ అన్నది కంపల్సరీగా ఇవ్వడానికి ట్రై చేయాలి. అండ్ మెయిన్‌గా మనకి బ్లౌజెస్‌లో వచ్చేసరికి 4 సైజెస్ అయితే ఉంటాయి. ఒకటొచ్చేసరికి స్మాలు, మీడియం, లార్జ్, ఎక్సెల్. ఎక్సెల్ అంటే ఎక్స్ట్రా లార్జ్ అనమాట. ఈ 4 సైజెస్ మీద మీకొక అవగాహన అయితే ఇస్తాను. అండ్ మనకి దీనికన్నా చిన్న సైజు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి, పెద్ద సైజు వచ్చేటప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలా అన్నది ఈ 4 సైజెస్ మీద మీకు క్లారిటీ వచ్చిన తర్వాత వాటి మీద అయితే చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 సైజెసే మనకి ఎక్కువగా వచ్చేది 90% వచ్చేవి వీటి మీద వస్తాయన్నమాట. స్మాలు, మీడియం, లార్జు, ఎక్సెల్ ఈ 4 సైజెస్ వస్తే మనకి సరిపోతుంది. సో, అప్‌కమింగ్ వీడియోస్‌లో ఏ సైజ్‌కి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికే మన వీడియో చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా! సో, ఈరోజైతే ఈ వీడియోలో ఇంకా ఎక్స్‌ట్రా పాయింట్స్ అయితే ఏమి కూడా
ఇంక్లూడ్ చేయట్లేదు. మీకు కూడా కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఎందుకంటే అన్నీ ఒకేసారి నేర్చుకుంటే కన్‌ఫ్యూజ్ అవుతారు కాబట్టి, ఇంకా ఇక్కడితోనైతే నేను ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగొచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోని మీరు కంపల్సరీగా మీకు అర్థమైన పాయింట్లు ప్రతి ఒక్కటి కూడా ఒక నోట్‌బుక్ అయితే మెయింటైన్ చేయండి. ఇలా ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేయడం వల్ల మీకేమైనా డౌట్స్ వస్తే వెంటనే అది తిరగేసి చూసుకోవడం ద్వారా ఆ డౌట్‌లనేవి రెక్టిఫై అవుతాయన్నమాట. సో, మనం ఇలా ఒక నోట్‌బుక్ మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క పాయింటు క్లియర్‌గా రాసుకున్నారనుకోండి, ఏ డౌటొచ్చినా సరే నోట్‌బుక్ తిరగేసుకొని చూసి మీ ఆ డౌట్‌ననేది క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా! సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. తొందరలోనే మీకు డెఫినెట్‌గా బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగు అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్ట్‌లా ఉంటుందనమాట. వీడియోకి ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.